నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడినట్లుగా నీ జీవితం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని నువ్వు అవమానకరంగా, హేళనగా, శాపంగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డగా నీకు గౌరవ ఘనతను, గొప్ప అతిశయాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్. అవమానం, సిలువలో అవమానాన్ని దొర్లించి వేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రతి మానవ జన్మ కర్మ పాపములన్నిటి కొరకై ఆ కలువరి సిలువపై ప్రభు యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును ధారపోయటం ద్వారా, ఆ ఎత్తైన కొండ మీద నుండి తన ప్రాణం పెట్టుట ద్వారా, ఇదిగో పాపము, శాపము, ఈ లోక మాలిన్యం అనబడే ప్రతి విధమైనటువంటి మానవుని యొక్క పాప భారాన్నంతటిని కూడా ఆ ఎత్తైన కలువరి కొండ మీద నుండి దొర్లించి వేసేసాడు ఆయన. ఇక ఆయన సిలువ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి దేవుడు గౌరవ ఘనతను, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఆ సిలువ దగ్గరికి వచ్చి, ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, తన మందిరానికి వచ్చి, తన సన్నిధికి వచ్చి, ప్రభు నేను పాపిని, ఇక ఎన్నడూ నేను అలా జీవించాలని అనుకోవట్లేదు, మీరు చెప్పినట్టుగా బ్రతకాలని, మీ ఉపదేశ ప్రకారం మీ రక్షణ అనుభవంలో సాగాలని ఆశపడుతున్నాను, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే, సిలువ మీద ఉన్నటువంటి ఆ రెండవ నేరస్తుడు అడిగినట్టుగా, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నేరస్తుని, నేను పాపిని, దుర్మార్గుని, అయ్యా నన్ను క్షమించగలవా, నన్ను క్షమించు ప్రభు అని అడిగితే, అక్కడ నుండి నీ ప్రతి పాపాన్నైనా దొర్లించి వేస్తాడు. నీ అవమానకరమైన పరిస్థితిని దొర్లించి వేసి, అది నీకు కంటికి కనిపించనంత అగాధములోనికి త్రోసి వేస్తాడు ఆయన. నా పాపం ఎవరికి తెలియదు అనుకోవద్దు. నీ పాపం ఏదో ఒక రోజున పట్టుకుంటుంది. పాపం నీకు అవమానాలు పాలు చేస్తుంది. నువ్వు కుటుంబానికి అవమానం, నీ బిడ్డలకి, నీ పరిస్థితులకి, అన్నిటికీ భయంకరమైన అవమానం తీసుకుని వస్తుంది. అవమానకరమైన పరిస్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు ఒక గౌరవమైన, ఘనత కలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి తీసుకుని వచ్చాడు దేవుడు. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు 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 మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మహిమ 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 మహిమ. ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రభు సన్నిధిలో, ప్రభు నేను మీ బిడ్డగానే ఉంటాను నాయనా. యేసయ్యా మీ అధికారం నాకు దయచేసి, మీ ఆత్మతో నింపబడతాను ప్రభువా. అయ్యా నాకు ఈ అవమానకరమైన పరిస్థితి వద్దు నాయనా. నేను నీతిగా బ్రతకాలని, గౌరవంగా బ్రతకాలని, మీ బిడ్డగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నన్ను అలాగూ చేయి తండ్రి అని ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. లేని ఎడలా భయంకరమైన పరిస్థితి, ఇదిగో లోకం మీదకి విపత్కరమైన పరిస్థితి, ఓ గొప్ప ప్రళయం వలె దూసుకుని వస్తుంది. ఇప్పటికే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఇదిగో ఒక దినం రాబోతుంది, ఆ భయంకరమైన పరిస్థితులు నువ్వు తట్టుకోలేకపోయావు బిడ్డ. ఇదిగో 2019 చివరిలో, 2020-21లో చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవించాం. ఎంతో మంది మన కళ్ళ ముందే కనుమరుగైపోయిన పరిస్థితి. ఓ జల ప్రళయం ద్వారా ఆయా ప్రాంతాలు ఎలా కొట్టుకుని వెళ్ళిపోయాయో మన కళ్ళారా చూస్తున్నాం. ఆ కరోనా వైరస్ ద్వారా ఎంతమంది ఒకరికి సంబంధం లేనటువంటి పరిస్థితి, ఒకరిని ఒకరు సమీపించలేని పరిస్థితి. ఇవన్నీ దాటుకుంటూ వచ్చామే. మనం గొప్పవారు మనకు కాదు. ఇంకా ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు మన మీదకి దూసుకొని రాబోతున్నాయి. అయితే ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
నీవు ప్రభుతో ఉండాలి అనంటే ఇప్పుడే మన జీవితాన్ని దేవునికి సమర్పించుదాం. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. గణము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా. గణము చూసి దగా పడకుమా, బలము చూసి భంగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఏడ్చేదేదో ఇప్పుడే ఏడవు, లేని ఎడలు అక్కడ యుగ యుగాలు ఏడవలసి ఉంటుంది. ఆ నరకంలో భయంకరమైన యవనస్తులారా ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోండి. పిల్లకు లేక పిల్ల జాడ తల్లి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లి లేక. చెట్టుకొకరు పుట్టకొక్కరై ఎప్పుడు మన పరిస్థితులు ఇలాగే ఉంటాయని కావచ్చు. ఏ సమయానికి ఏం సంభవిస్తుందో తెలియదు. అందుకే సమయం ఉండగానే జీవితాన్ని మార్చుకొని మారు మనసు పొంది ప్రతి పాపాన్ని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందండి. ఈ ఉపవాస కూడికలు ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. వ్యభిచారులు ఏడే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏడే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు వరసే రోజు,
యేసయ్యా రక్షించు నాయన. నిజముగా మొర్ర పెట్టేవారిని, నిజముగా కన్నీరు వేసేవారిని, నిజంగా పశ్చాత్తాపడుచున్న వారిని ఇప్పుడే క్షమించు నాయన. వారి జీవితాన్ని బాగు చేయ ప్రభువా. దేవా దర్శించు నాయన. ఈ ప్రాంతాన్ని దర్శించు, సంఘాన్ని దర్శించు, ప్రతి వ్యక్తిని దర్శించు నాయన.